హలో అండి, అందరు బాగున్నారా? చాలా రోజులు అయింది గార్డెన్లో కనిపించి. లాస్ట్ వీక్ టొమాటోస్ హార్వెస్ట్ చేశాం కదా. కొంచెం స్లోగా పెరుగుతున్నాయి కానీ పెరిగే అయితే ఉన్నాయి. ఇగో ఈ పక్క కాలీఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ పక్క కొన్ని పూలు, కలిండుల, బంతిపూలు అట్లాంటివి, బేజులు అయితే బాగా వస్తుంది. టొమాటోస్ ఇంకా కొన్ని ఉన్నాయి హార్వెస్ట్ చేయడానికి. ఏవైనా పెరిగేమని స్లోగా పెరుగుతాయి. ఇదేమో క్రిస్మస్ ట్రీ అనమాట. తీసేసాము, నిన్న తీసాము. మనం ఎప్పుడు 24th కదా, 28th అనుకుంటా, 20th 19th వెళ్ళి తీసుకొచ్చి వీటిని పైన్ ట్రీస్ అంటారనమాట. ఇదిగో వీటిని ఏం చేయొచ్చు అంటే, ఒకసారి ఇవి వాడైపోయిన తర్వాత జనరల్గా ఏం చేస్తాము, ఇంటి ముందర కాప్ దగ్గర పెట్టేస్తే వాళ్ళు వచ్చి పికప్ చేసుకొని పోతారు క్రిస్మస్ ట్రీస్ అన్నీ. బట్ ఇట్లా మన గార్డెన్ ఏదైనా ఉంటే కనుక వీటిని కట్ చేసేసి, ఇదిగో కట్ చేసి దీంట్లో వేస్తున్నా కదా, ఇట్లా చేసేసి ఇంతకన్నా చిన్నగా కూడా చేస్తే మేలు, కానీ ఇంకా చాలా ఎఫర్ట్ పడుతుంది కదా ఇంకొంచెం చిన్నగా చేయాలంటే. ఇంకా ఇది మోడరేట్ సైజ్ అనమాట. సో ఈ సైజ్ అంతా కట్ చేసేసి దీన్ని మనం గార్డెన్లో వేసుకుంటే మల్చి కింద ఉంటుంది అనమాట. నేను మీకు చెప్పానో లేదో, ఫ్రీ మల్చ్ అని ఒక ట్రక్ నిండా తోలిచ్చేసి మొత్తం గార్డెన్ అంతా వేసానమాట. అప్పుడు ఇది లేదు, ఇక్కడ అంతా గడ్డి ఉంది లాను, ఆ పక్క అదంతా ఇంకా ఇంటి ముందర సైడ్ యార్డ్లో మొత్తం అంతా వేసాను అనమాట. సో ఇది పైన్ మల్చ్ అనేది ఇది కొంచెం యాసిడిక్ ఉంటుంది. యాసిడ్ ఇష్టం ఉన్న, అంటే యాసిడ్ లవర్ ప్లాంట్స్ కొన్ని ఉంటాయి కదా, ఏంటివి బ్లూబెర్రీస్ కానీ ఈ హైడ్రంజా ఇట్లాంటి వాటికి మరీ మంచిది. మామూలు గ్రౌండ్కైనా సరే ఇది మల్చి కింద చాలా బాగా పనికొచ్చింది అనమాట. దాదాపు 2-3 years పట్టింది మొత్తం అంతా. ఇది మల్చి మొత్తం అంతా డీకంపోజ్ అయిపోయి మంచి కంపోస్ట్ కింద తయారైంది అనమాట. ఇంకా అందుకని ఇది పారేయడం ఎందుకని చెప్పి దీన్ని ఇట్లా కట్ చేస్తున్నాను అనమాట. సో ఈ ఆకులు ఉన్న వరకు చిన్న చిన్న కొమ్మలు ఉన్నాయి కదా, ఇట్లా కట్ చేసేసి గార్డెన్లో స్ప్రెడ్ చేస్తా. ఇంకా మిగిలిన ఈ మొద్దు ఉంటుంది కదా, ఈ మొద్దు తీసి మనం గ్రీన్ వేస్ట్లో పడేస్తే సరిపోతుంది అనమాట. సో ఆ పని చేస్తున్నా. ఇందాక కొంచెం వచ్చి ఇదంతా చేసా. మళ్ళీ కొంచెం ఎండగా ఉందిలే, ఈరోజు కొంచెం వాంగ్ ఉందన్నమాట. వాక్కి కూడా పోయి వచ్చాము. జనరల్గా అయితే ఈ టైమ్ ఆఫ్ ద ఇయర్లో క్లౌడీగా ఉండడము, అసలు ఎండే రాకుండా బయటికి రావాలని అనిపించదు అనమాట, అట్లా ఉంటుంది. బట్ ఈరోజు బాగుంది, అందుకని చెప్పి ఇంకా వాకిల్ వచ్చిన తర్వాత కూడా ఇంకా సరేలే ఊరికే కూర్చోవడం ఎందుకని వచ్చి ఈ పని చేస్తున్నాను అనమాట. ఇంకా ముందు చెప్పినట్టు కొన్ని టొమాటోస్ ఉన్నాయి హార్వెస్ట్కి. బ్రాకలీ కూడా మర్చిపోయి, బ్రాకలీ కూడా హార్వెస్ట్కి రెడీ అయినాయి అనమాట. ఒకటి అనుకుంటా రెడీ అయింది, పెద్దగా సైజు రాలేదు. ఇంకా నేనేమి వాటికి ఎరువు వేయలేదనమాట. ఇంతకుముందు బెండ చెట్లు ఉన్నాయి లాస్ట్ ఇయర్ సమ్మర్లో, అదే ప్లేస్లో వేసా. కొద్దిగా వాటిని రీప్లాంట్ చేసినప్పుడు కొంచెం ఒక రవ్వ కాంపోస్ట్ వేసాను అనమాట, అంతే. ఆ కొంచానికే ఆ కాంపోస్ట్కి కింద మల్చంతా వేస్తే ఉన్న కొంచెం న్యూట్రిషన్కి బాగానే ఆ సైజు వచ్చాయన్నమాట. నేను ఫస్ట్ ఇయర్ అవి పండించేది ఎమరాల్డ్ క్రౌన్ అని చెప్పి ఆ మోడల్ అనమాట. ఇంతే ఉన్నాయి హైట్ వచ్చి, బట్ పువ్వు వచ్చి ఒకటి ఇంత వచ్చిందనమాట. ఇంకా నెక్స్ట్ టైము ట్రై చేసినప్పుడు కొంచెం కాంపోస్ట్ కదా ఇంకొంచెం ఏదన్నా ఆర్గానిక్ ఫర్టిలైజర్ అట్లాంటివి వేసేసి కొద్ది గ్రౌండ్లో న్యూట్రిషన్ పెంచి వేసుకోవాలన్నమాట. బట్ ఉన్న కాడికి మంచి హెల్దీగా ఏ ఫిట్స్ ప్రాబ్లం రాకుండా ఈసారి వచ్చాయి. సరే అవి హార్వెస్ట్ చేద్దాము. టొమాటోస్ హార్వెస్ట్, ఇంకా బ్రాకలీ కూడా ఒకటి చూస్తాను, అది ఇంకొన్ని 2 రోజులు ఉండొచ్చా, లేకపోతే ఇంకా ఫ్లవరు అది విప్పుకుంటుందా, మ్యాక్సిమం సైజ్ వచ్చిందా లేదా అది చూద్దాము. ఇంకొకటి ఈ మునక్కాయలు ఉన్నాయి కదా, మునక్కాయలు పైన అయితే పూర్తిగా బ్రౌన్ కలర్ వచ్చేసింది అనమాట. మరి అవి రెడీ అయ్యాయా, ఈ కోల్డ్ వెదర్కి ఉంచేస్తే ఏమన్నా విత్తనాలు ఏమన్నా తాలు విత్తనాలు అయిపోతాయా ఏంది అని అనిపిస్తుంది అనమాట. కొద్దాం అని అనుకుంటున్నాం, అట్లే పోతుంది. అవి ఏదైనా 1-2 కట్ చేసి చూద్దాము లోపల విత్తనాలు ఎట్లున్నాయని. చూసి బాగానే ఉన్నాయి అని అంటే కనుక ఇది రైట్ టైం అనిపిస్తే కనీసం కొన్ని కోసి గరాజ్లోనన్నా పెట్టేస్తే విత్తనాలు పనికి వస్తాయి కదా, ఆ ఒక పని కూడా చూద్దాము. అది మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తూ ఉంటే కనుక నా పేరు స్వప్న, మేము వెళ్ళే దగ్గర ఉంటామన్నమాట. ఇదంతా గార్డెను, ఆ పక్క కూడా ఇంకా ఉంది టొమాటోస్ అవన్నీ. అదండి కొంచెం హార్వెస్ట్, ఇంకా మునక్కాయలు కూడా తెంపి ఎట్లున్నాయి విత్తనాలు లోపల చూద్దాం ఈరోజు. పైన బాగా బ్రౌన్ కలర్కి వచ్చింది కానీ వచ్చాయి కానీ కాయలు ఇవి లోపల గ్రీనిష్గానే ఉన్నట్టున్నాయి. అయితే విత్తనం అయితే పూర్తిగా పోసుకొని ఉండొచ్చు. గ్రీన్ కలరే ఉన్నాయి, ఇదిగో ఈ పక్క గ్రీన్ ఉన్నాయి, పూర్తిగా ఎండలేదు ఇవి. వీటిని కోసి ఎండబెడితే కాదనుకుంటా. ఇదిగో ఇవి కూరకి పనికొచ్చేలాగానే ఉన్నాయి. ఇంకా కూడా కొంచెం చేదెక్కు ఉంటాయి కానీ స్కిన్ వల్ల పూర్తిగా తెంపితే పూర్తిగా స్కిన్ అంతా పైన లేయర్ అంతా తీసేస్తే ఇవి ఇంకా కూరకి పనికొచ్చేలాగానే ఉన్నాయి అన్నమాట. సో విత్తనాలు ఇట్లున్నాయి, గ్రీన్ కలర్లోనే ఉన్నాయి విత్తనాలు. అట్లీస్ట్ ఇదైతే రెడీ కాలేదు.
చూద్దాం ఇంకొకటి ఉండే మన కోసి. కొన్నేమో స్ప్లిట్ అవుతున్నాయి చెట్టు మీదనే, ఇట్లా స్ప్లిట్ అయినాయి కూడా. స్ప్లిట్ అయ్యి ఇట్లా విత్తనాలన్నీ బయటకు వచ్చేసినాయి, కానీ ఇవి కూడా ఏమీ మెచ్యూర్ అయినట్టు లేవు. ఇప్పుడు ఇదంతా పగిలింది కదా, ఇది ఎండబెట్టినా కూడా ఈ విత్తనాలు ఏం పనికిరావు. ఇదిగో, సో ఇంకా ఉండాలనుకుంటా చెట్టు మీదనే ఇంకొన్ని రోజులు ఉంటే అప్పుడు ఇంకా అవుతాయేమో మరి. ఇంకో చెట్టుకున్నాయి, అవి చూద్దాం. ఇంకొక చెట్టుకున్నాయి, అవన్నీ ఏమైనా రెడీ అయినాయేమో, దీనికన్నా బెటర్గా ఉన్నాయేమో. ఇవి కూడా పగులుతున్నాయి, కొన్ని ఒకటి అయితే పగిలాయి. పగిలిన దాంట్లో కూడా ఏమి వచ్చేలాగా లేవు విత్తనాలు ఏమి. ఇంకా కొన్ని అయితే ఇంకా గ్రీన్గా ఉన్నాయి, ఇట్లా పగిలి లోపలంతా ఫంగస్ వచ్చినట్టు వస్తుంది. ఇవి అయితే డెఫినెట్గా విత్తనాలు పనికిరావు ఇవి. ఇవి వింతే ఈ కాంపోస్ట్లోకి పోవాల్సిందే. ఇదేమో ఇవి జస్ట్ ఇట్లా ఎండిపోయినాయి. ఇది ఇంకొక చెట్టు, ఇదిగో ఇట్లా స్ప్లిట్ అవ్వకుండా ఉన్నాయే చెట్టు మీద ఉన్నాయే ఉంటాయి అనుకుంటా. ఇట్లా ఇవైతే విత్తనాలు ముదిరినాయి బాగా, కానీ ఇప్పుడు ఇది స్ప్లిట్ అయిపోయింది కదా, ఇంక ఇది పాడైపోతాయేమో. ఇది థర్డ్ ముందు చెట్టు అనమాట. ఇది తీసేద్దామని అనుకున్నాము, ఇంక అట్లే పోయింది. ఇవి కూడా అంతే ఉన్నాయి, కాయలు కొంచెం బ్రౌన్ కలర్లో అయిపోయి ఉన్నాయి, కానీ స్కిన్ అంతా పైన ఇట్లా థిక్గా అయిపోయి విత్తనాలకి ఇంకా అయినట్లేవు, ఇంకొన్ని రోజులు ఉండాలి. ఇదేమో పీచ్ ట్రీ. మొత్తం అంతా చెట్టు అంతా అంటే ఆకులన్నీ రాలిపోతే పేడ మిగిలింది కదా, ఇప్పుడు దీంట్లోంచి పూలు వస్తాయి అన్నమాట. పింక్ కలర్లో పూలు వచ్చి మొత్తం ఇంకా చెట్టు అంతా ఉత్త చెట్టు ఆకులు లేకుండా మొత్తం పింక్ కలర్ ఇట్లా నిండిపోయి ఉంటుంది అనమాట పూలంతా. ఇంకా వాటిల్లో నుంచి పిందెలు వస్తాయి. సో మునక్కాయలు ఇంకా వెయిట్ చేయాలి, ఇంకా అవ్వలేదు ఇంకా. ఇవి గజేనియస్ చూసారా ఎంత బాగున్నాయో, ఇవి మాత్రం భలే పూలు. ఇదిగో ఇది బ్రాకలీ, నేను చెప్పిన బ్రాకలీ కనిపిస్తుంది కదా. ఇంకా రెడీ అయింది అనుకుంటా, రేపట్లా తెంపొచ్చేమో. ఇక్కడ దీనికి ఒక 2 ఉన్నాయి, 2 మొక్కలు కలిపి ఉన్నాయి అనమాట. తీసేటప్పుడు బాగా 2 దగ్గరికి రూట్ బౌండ్ అయ్యాయి, ఇక సర్వైవ్ కావలేదు తీస్తే అని చెప్పి 2 ఉంచా. వీటిలో బ్యూటీ ఏంటంటే ఇది అంత పెద్దగా ఏం కాలేదు, కానీ ఆల్రెడీ దీనికి సైడ్ షూట్స్ స్టార్ట్ అయినాయి. నేను దగ్గర నుంచి చూపిస్తా. ఇప్పుడు ఇది కోసినా కూడా ఈ పక్కన సైడ్ షూట్స్ ఉన్నాయి కదా, ఇవి మళ్ళీ మనకి వస్తాయి అన్నమాట. ఇంతకుముందు నేను పెంచిన బ్రాకలీ ఇంత హైట్లో ఉండేవి, ఒక హెడ్ వచ్చేది, పెద్ద హెడ్. ఇంకా అది కట్ చేసిన తర్వాత సైడ్ షూట్స్, అది మెయిన్ హెడ్ కట్ చేసిన తర్వాతనే సైడ్ షూట్స్ వచ్చాయి అనమాట. అవి కూడా పర్వాలేదు, కానీ వాటికి ఏఫిడ్స్ ప్రాబ్లం వచ్చింది. వీటికి ఏంటంటే ఎక్కడ ఏఫిడ్సే లేకుండా ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, బాగా ఫ్రెష్గా నీట్గా ఉన్నాయి అనమాట. సైడ్ షూట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది చిన్న చిన్న మొగ్గల్లాగా. సో ఈ పైనది మెయిన్ హెడ్ కట్ చేసిన తర్వాత ఉంచేస్తే మనకు ఆ సైడ్ కూడా ఇంత పెద్దగా రావు, కానీ చిన్న చిన్న మొగ్గల్లాగా వస్తాయి. అవి కూడా పనికి వస్తాయి అనమాట. దగ్గర నుంచి చూపిస్తాను. బాగున్నాయి. ఇది ఇంకొంచెం ఎక్కువ ఫర్టిలైజర్ అది వేసుకొని పండించుకునే వాళ్ళకి మాత్రం మంచి వెరైటీ ఇది. ఇది చూసారా, ఒక్కొక్క కనుపు దగ్గర ఈ సైడ్ షూట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇట్లా ఇది మెయిన్ హెడ్ కదా, ఇది కట్ చేసేస్తే ఇంకా వీటికి వస్తుంది అనమాట, సారం వచ్చి అవి పెరుగుతాయి. ఇక్కడ ఇవి 2 ఉన్నాయి, ఒకటి ఇదొక 2 అనమాట. 2 పక్క పక్కనే పెట్టా. ఇదొకటి ఆనియన్, వాల ఆనియన్స్ ఇవి. ఇదొక హెడ్, ఇంకా సైడ్ షూట్స్ పక్కన ఆడొక 2 ఉన్నాయి. ఇక్కడ కూడా అనమాట. అన్నీ అంత బిగ్గా రాలేదు, కానీ హెడ్స్ ఉన్న వరకు బాగానే హెల్తీగా ఉన్నాయి. చూడాలి, సైడ్ షూట్స్ కూడా కొంచెం మంచిగానే వచ్చి హార్వెస్ట్ బాగా వస్తాయి కనుక నెక్స్ట్ ఇయర్ నుంచి ఇవి కంటిన్యూ చేయొచ్చు. మెయిన్ పాజిటివ్ ఏంటంటే వీటితోటి అవి లేవు, ఏఫిడ్స్ లేవు. అది నాకు ఇంతకుముందు వేసిన వెరైటీస్ అన్నీ ఏఫిడ్స్తో నిండిపోయాయి అనమాట చెట్లంతా. బట్ ఐ లైక్ దిస్ వెరైటీ ఫర్ దాట్ రీజన్. ఇంకా ఈ చెట్టు ఇది టొమాటో డెలీషియస్ అనుకుంటా. నేను విత్తనం నుంచే పండించాను దీన్ని కూడా. కాయలు ఇంతకుముందు కాయలేదు, అందువల్ల నేను రికగ్నైజ్ చేయలేదు. కానీ ఈ చెట్టు చూసి అదే బ్రాండీ వైన్ ఉంది కదా, అదే వెరైటీ అని అనుకుంటున్నా. బట్ మొన్న ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసినప్పుడు ఈ షేపు ఇది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఇది ఖచ్చితంగా ఇది టొమాటో డెలీషియస్. ఎందుకు ఖచ్చితంగా తెలుసు అంటే నాకు గుర్తుంది, నేను విత్తనాలు వేసిన వీటి
ఇది విత్తనాలతో వేసినాను అనమాట. సమ్మర్లో ఏం పెద్ద కాయలేదు, సేమ్ డెలీషియస్ లాగానే. బట్ ఇప్పుడు మొదలయ్యి ఇంట్లో అంతా పోలిపోయినాయి. షేపే డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఈ టొమాటో డెలీషియస్. ఇదిగో ఇంకా ఉన్నాయి కాయలు. వీటికి ఇంకా ఫుల్ సన్ వస్తుంది. ఈ పక్క ఈ సొరతీగంతా పందిరంతా కోసేసా. ఒక కాయ ఉంది, దాని విత్తనాలకైతే వదిలేసా. పందిరంతా ఎండిపోయింది కానీ కాయ ఒకటి మాత్రం గ్రీన్గా ఉంది. మరి అది సర్వైవ్ అయ్యి విత్తనాలు వస్తాయో లేదో తెలియదు, చూడాలి. ఇది సొరకాయ. ఇదిగో సొరకాయ కాయ బాగా రాయి స్టోన్ లాగా ఉంది. ఏం పెద్దగా గ్రీన్ లేదు, వైన్ అంతా ఎండిపోయింది. మరి అది అట్లా ఉంటే విత్తనాలు వస్తాయో రావో చూడాలి. సో ఇదేమో టొమాటో డెలీషియస్. ఈ మధ్యలో ఉన్నది టొమాటో బ్లాక్ క్రీమ్. షేప్ని బట్టి తెలిసిపోద్ది ఇది. ఇదేమో ఈ క్లస్టర్ టొమాటోస్ అనమాట. గుత్తులు గుత్తులు కింద కాస్తాయి, కానీ ఈ మధ్యలో ఉంది కదా ఇట్లా గట్టిగా స్టిక్ లాగా ఉంటుంది అనమాట. అదొకటి నెగిటివ్ దీనికి. అది కాయలు మాత్రం ఇట్లా క్లస్టర్స్ లాగా గుత్తులు గుత్తులు కాస్తాయి అనమాట. ఇది కూడా ఇండిటర్మినేట్. మేము టొమాటో కొనుక్కొచ్చినప్పుడు కొనుక్కొచ్చిన క్లస్టర్ టొమాటో విత్తనాల నుంచి వేస్తే మొలిసిందనమాట. ఇది కాయలు బాగా కాస్తుంది కానీ మధ్యలో స్టిక్కీగా ఉంటుంది. సో ఈ మూడు ఇక్కడ ఉన్నాయి. ఈ సొరతీగలు తీసేసిన తర్వాత ఇక్కడ కొంచెం బాగా సన్ వస్తుంది, ఆఫ్టర్నూన్ సన్. అందుకని చెప్పి కొంచెం బాగా వస్తుంది అనమాట. సో ఆ మధ్య ప్రూనింగ్ చేసి ఇదంతా కట్టా అలా పడినాయి. కొంచెం ఓపిక చేసుకుని కట్టాలి. ఎట్లా పడితే అట్లా హ్యాండిల్ చేస్తే తిరిగిపోతుంది, కొమ్మలు తెలుసు. సో ఇది ఇంకా నాకు నెక్స్ట్ కాదు, ఈ ఇయర్ సమ్మర్లో 2022 సమ్మర్కి అర్లీ టొమాటో క్రాప్కి ఇవన్నీ పనికి వస్తాయి అన్నమాట. ప్రూనింగ్ చేసే అందుకే ఇంత క్లీన్గా ఉన్నాయి చెట్లు. ఇంకా ఇది ఫార్మర్గాను ఇవి ఎమ్మటెమ్మటే కోయాల్సి వస్తుంది, లేకపోతే ఊరికనే రాలిపోతున్నాయి ఇవి చెట్ల నుంచి. కాబట్టి కంటిన్యూస్గా అయితే కాస్తున్నాయి. నేను ఇంతకుముందు వీడియోలు చూసినప్పుడైతే ఈ సాంబార్లోనూ కుప్పలు కాసాయి ఒకేసారి. మేబీ అవి డిటర్మినేట్ కావచ్చు. ఇవి డిటర్మినేట్ కాబట్టి ఇంకా పొడుగు పెరుగుకుంటే కాస్తూనే ఉన్నాయి. కాకపోతే ఎక్కువ ఉండట్లేదు చెట్ల మీద, ఊరికనే రాలిపోతున్నాయి. కొంచెం దూరంగా ఇట్లా అవ్వగానే తెంపేసేయాలన్నమాట. ఇంకా ఈ పక్క ఇది బ్లాక్ క్రీమ్. బ్లాక్ క్రీమ్ ఇట్లా కోన్ ఏమంటే బొంగరం ఉంటుంది కదా, అట్లా ఉంటాయి. ఇది టొమాటో డెలీషియస్. మనం లాస్ట్ టైం కోసిన తర్వాత ఇంకా మళ్ళీ పోయలేదు దీనికి. ఇదే అనమాట. బాగానే ఉన్నాయి మళ్ళీ కొన్ని కాయలు. ఆల్మోస్ట్ తీసేసా దీన్ని. అట్లా తీసేద్దామని అనుకొని లాస్ట్ మినిట్లో ఉంచేసిన తర్వాత బాగా కాస్తాయి కదా, అలాంటి చెట్లు చూస్తే భలే ముచ్చటేస్తుంది. ఇంకా ఉన్నాయి దోరకాయలు ఉన్నాయి కానీ పండు కొంచెం తక్కువ. అది ఇట్లా జనవరిలో న్యూ ఇయర్లో ఈ మాత్రం టొమాటోస్ ఈ కోల్డ్ వెదర్లో ఉంటే చాలా సంతోషం అనిపిస్తుంది. బికాజ్ ఈ టైంలో టొమాటోస్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. అన్ని వెరైటీస్ అన్ని ఏరియాస్లో రావు అనమాట. అదండి ఈరోజు వీడియో. మునగకాయలు చూసారు కదా, మునక్కాయలు, బ్రాకలీ ఉన్నవి. ఇంకా ఆ పక్క కాలీఫ్లవర్స్ ఉన్నాయి, కవర్ చేయలేదా, ఇంకో రోజు చూద్దాము. ఇదేమో బిగ్ చెర్రీ చెట్టు. సమ్మర్లో అంతా హార్వెస్ట్ చేసాను చూసారు కదా. ఎక్కువ ప్రూనింగ్ చేసేసా, పెద్దగా ఎక్కువ కొమ్మలు ఉంచలేదన్నమాట, ఎంత పెద్ద కాయట్లేదని చెప్పి. సో ఈ మాత్రము జనవరిలో హార్వెస్ట్ అంటే మంచి హార్వెస్ట్ అన్నట్టే. టొమాటోస్ 2 LB పైనే ఉంటాయి, 2 to 3 LB బిట్వీన్ ఉంటాయి అన్నమాట. అది మరి ఇవాళ హార్వెస్ట్. ఇంకా గార్డెనింగ్ వీడియో ఉంటాను, నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.